హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి పేపర్ 2A అండి. ఏపీ టెట్కి సంబంధించి పేపర్ 2Aలో ఉండేటటువంటి తెలుగు ప్రీవియస్ బిట్స్ అయితే మొత్తం చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్నటువంటి పేపర్ 2A సోషల్ వాళ్ళకైనా సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకైనా కూడా సేమ్గానే ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మనకు పేపర్ 2Aకి సంబంధించినటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి త్యాగరాజు భక్తి భరతములైన పెక్కు కీర్తనలకే కాక ప్రహ్లాద భక్త విజయము, నౌకా విజయం అను 2 యక్షగానములను కూడా రచించాను. సో త్యాగరాజు వచ్చేసి 2 యక్షగానాలను అయితే రచించారండి. సో దాంట్లో రెండోది వచ్చేసి నౌకా విజయం అందలి అనేది. సో దీంట్లో మొదటి దానిలో భక్తవరేణ్యుడైన ప్రహ్లాదుని అపూర్వ భక్తియు, రెండవ దానిలో శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమునా నదిపైన విహరించుటయను వర్ణింపబడినది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటిదండి, నౌకా విజయంలో ఏం వర్ణించబడింది? శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమునా నదిపై విహరించుట అనేది వర్ణించబడింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏంటిదండి, ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌకా విజయమందలి తూరుతమింది శ్రీకృష్ణ గోపాంగనుల యమునా నది విహారము. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది వచ్చేసి గోదావరి నది నుండి మహానది వరకు వ్యాపించిన దేశము కళింగ దేశమని వ్యవహరింతురు. దీనికి పశ్చిమ సరిహద్దులు శబరి, తేలి నదులు, తూర్పున బంగాళాఖాతం దీని యొల్ల. కళింగమునకు ఉత్తర దేశము ఉత్కల లేక ఉత్తర కళింగము ఋషికుల్య నది ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దుగా చెప్పియున్నాము. కళింగ దేశంలో అత్యధిక భాగము ఆంధ్రుల నివాస స్థలంగా నున్నది అనేసి వచ్చారు. పై గద్యమును అనుసరించి సత్యమును గుర్తించండి అనేసి వచ్చారండి. సో కళింగ దేశమునకు ఉత్తర సరిహద్దు బంగాళాఖాతం అనేది తప్పు. సో కరెక్ట్ది ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తర సరిహద్దు ఏదంటే ఋషికుల్య నది అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టినేని బిగియు బట్టవలయు పట్టి విడుట కన్నా బడి చచ్చుటయే మేలు విశ్వదాభిరామ వినురమేమ అనేసి ఇచ్చారండి. పై పద్యంలో చెప్పిన అంశం ఏది అనేసి అడుగుతున్నారు. ఏంటండి, పట్టు పడితే విడవకూడదు అనేసి దీని యొక్క సారాంశం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తముదామి ఒత్తు రద్దులు క్రమమెరిగిన దాత కడకు రమ్మన్నారా కమలమ్మున కొలనికి భ్రమరముల నచ్చుతేంద్ర రఘునాథ నృప అనేసి ఇచ్చారండి. పై పద్యం ఆధారంగా కవి అర్థి అని వీరితో పోల్చాడు అనేసి ఇచ్చారు. సో వేరుతో పోల్చాడండి, ఇక్కడ భ్రమరముతో పోల్చాడు, తుమ్మెదలతో పోల్చాడు. సో ఆప్షన్ 3 రైట్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏకపాద మకుటం గల శతకాలు ఏవి అనేసి ఇచ్చారు. ఏకపాద మకుటం గల శతకాలు ఏవండి? కాళికాంబ సప్తశతి, ఆంధ్రపుత్ర శతకము, ఇవి 2 కూడా ఏకపాద మకుటం గల శతకాలు. నెక్స్ట్ది ధర్మబోధ పాఠము దీని నుంచి గ్రహించబడినది. సో దేని నుంచి వచ్చిందండి ధర్మబోధ అనేటటువంటి పాఠ్యభాగం? మనకు శ్రీమంద్రాంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థ శ్వాసం నుంచి ఇది గ్రహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కవులను వారి రచనలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. వెన్నెలకంటి రాఘవయ్య వచ్చేసి యానాదులు అనేటటువంటి రచన చేశారు. నెక్స్ట్ బివి నరసింహరావు వచ్చేసి ఋతువాణి అండి. చిలుకూరి దేవపుత్ర వచ్చేసి చివరి మనుషులు, రావూరి భరద్వాజ వచ్చేసి అపరిచితులు అండి. సో ఏమవుతుంది, ఇది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పరిస్థితులను గురించి తెలపడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, జానపదుని జాబ్ అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
అల్లన కాల వర్తకుడు నయ్యడ గెంపున ముత్తియంబులన్ మెల్లన దూన్కే చూచుటకు మేలిమి త్రాసున బెట్టి తూచగా జల్లుని వ్రాలు మొత్తముల చాడ్పున ధారలు త్రాసు బిల్లి యనంగా మించమని పేరిటి సూర్యుడు గ్రక్కుచుండగా అనేసి ఇచ్చారండి. పై పద్యంలో కవి వర్ణించింది దేని గురించి అనేసి ఇచ్చారు. సో దేని గురించి వర్ణించాడండి? సమయం గురించి ఇక్కడ మనకు వర్ణించడం జరిగిందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి తొల్లిటి కథలు అనేసి ఇచ్చారండి. తొల్లిటి కథలు అనేసి మనము వేటిని పిలుస్తామండి? ఇతిహాసాలను పిలుస్తాము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం ఏది? స్థల పురాణం అండి. ధర్మ నిర్ణయం అనేటటువంటి పాఠ్యభాగము ఇతివృత్తం ఏది అంటే స్థల పురాణం అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చెంచల అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శేనా నగరానికి వెళ్ళి పడుకున్నాడు. సో ఈ వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా అన్నారండి. వెళ్ళి, ఆలోచిస్తూ. సో ఈ అనే ప్రత్యయం మనకు దేనికి వస్తుందండి? వార్ధకానికి ఈ అనే ప్రత్యయం వస్తుంది. తూ అనేటటువంటి ప్రత్యయం మనం దేనికి వస్తుంది? షష్టార్థక వాక్యాలకు వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది వాక్యాలలో నిశ్చయార్థకాలు ఏవి అనేసి ఇచ్చారండి. నిశ్చయార్థకాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ నేను రేపు వస్తాను, అలాగే ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవము. ఇవి ఏంటి అంటే నిశ్చయార్థకాలు అనేసి చెప్తాము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష కథనము. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 అండి. నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది అనేది మనకు ప్రత్యక్ష కథనాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది పదాలకు అర్థాలను జతపరచండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. కిటి అంటే పంది అండి. కిటి అంటే పంది, చానా అంటే శ్రీ, విభవము అంటే సంపద, తిల్లిక అంటే దీపం అండి. తిల్లిక అంటే దీపము అనేసి మనకు అర్థమైతే వస్తుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రము పదానికి వికృతి. సో శాస్త్రానికి వికృతి వచ్చేసి మనకు చట్టం అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాయ పదాలను జతపరచండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. ఆకి దెండెము అంటే హృదయము, యద. ఉర్వి అంటే భూమి, వసుధ అండి. అఘము అంటే వచ్చేసి పాపము, దురితము. రథము అంటే తేరు, చందనము అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్రము పదానికి ఉత్పత్తి అర్థము ఏది అనేసి ఇచ్చారండి. క్షేత్రం అంటే ఉత్పత్తి పదం ఏంటంటే దైవం వెలసిన ప్రాంతాన్ని క్షేత్రము అంటారు. నెక్స్ట్, పని పాట లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ జాతీయాన్ని వాడతారండి? కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటారు అంటారు కదా. సో ఆ జాతీయాన్ని మనం ఈ టైంలో అయితే వాడతారు. నెక్స్ట్, యథాపాఠము ఈ కథా సంకలనంలోనిది.
యథా పాఠం వచ్చేసి మనకు ఏ కథా సంకలనంలోనిదండి? ఇది వచ్చేసి మనకు కొత్త గాలి అనేటటువంటి కథా సంకలనంలోనిదండి యథా అనేటటువంటి పాఠ్యభాగం. నెక్స్ట్, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నది ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్లో మనకు సామెత, జాతీయము, పొడుపు కథ, శబ్ద పల్లవము అనేసి ఇచ్చారు. సో చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది మనకు దేనికి సంబంధించిందండి? సామెతకు సంబంధించింది. ఆప్షన్ 1. నెక్స్ట్ది, సంతానము పదానికి నానా అర్థాలు. సో సంతానం అంటే ఏంటండి? బిడ్డ, కులము, ఈ రెండు కూడా మనకు నానా అర్థాల కిందికి వస్తాయి. నెక్స్ట్, హరి సిరిని విడిచి ఉండలేడు. ఈ వాక్యంలో సిరి అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఏమవుతుంది? ఇది తద్భవం అవుతుందండి. ఆప్షన్ 3. నెక్స్ట్, నిరంతర అన్వేషణ పదంలోని సంధిని రాయండి అనేసి ఇచ్చారండి. నిరంతర ప్లస్ అన్వేషణ, నిరంతరాన్వేషణ. సో ఇది ఏమవుతుందండి? మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ది, ఈ క్రింది వానిలో సరళాదేశ సంధికి సంబంధించి సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారండి. సరి అయినది వచ్చేసి ఈ అండి. ఆదేశ సరళమునకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణగు. అలాగే నెగదండములు అనేది ధృత ప్రాకృతిక సంధి అనేసి ఇచ్చారండి. సో ఇవి రెండు కూడా కరెక్ట్ అవుతాయి సరళాదేశ సంధికి సంబంధించి. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. ఈ వాక్యానికి కర్మని వాక్యం అడుగుతున్నారండి. కర్మని వాక్యంలో మనకు ఏమొస్తుందండి? చేత అనేటటువంటిది వస్తాయి. కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలు చే కవులు పోషింపబడ్డారు అనేసి వస్తుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరంగా సరి అయినవి ఏవి అనేసి వచ్చారండి. సో తల్లిదండ్రులు వచ్చేసి మనకు దేనికండి? కరెక్ట్ అయినది వచ్చేసి తల్లిదండ్రులు అనేది మనకు గసడద వాదేశ సంధి రూపం అండి. ఉభయ పద ప్రాధాన్యం గల సమాసానికి చెందింది. ఉభయ పద ప్రాధాన్యం గల సమాసానికి చెందింది ఏది అంటే తల్లిదండ్రులు, కూరగాయలు, అన్నదమ్ములు, ఇవన్నీ కూడా మనకు గసడద వాదేశ సంధికి ఎగ్జాంపుల్స్ అండి. సో దీంట్లో ఉభయ పద ప్రాధాన్యం అనేది ఉంటుంది. రెండు పదాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. తల్లిదండ్రులు అంటే తండ్రియును. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, పూర్ణ సిద్ధతతో రాసడి పరీక్ష. ఈ వాక్యంలోని అలంకారము అనేసి వచ్చారండి. సో పరీక్ష రెండు కూడా మనకి ఒకటే. కాబట్టి ఏమవుతుంది? ఇది లఠానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, అతని మనస్సు అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి. అతని మనస్సుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి. ఈ వాక్యంలోని అలంకారం ఏది అనేసి వచ్చారండి. సో అతని యొక్క అహంకారం అనేది ఎలా ఉంటుంది? జ్వాలల్లాగా ఎగసి పడుతుంది అనేసి ఇక్కడ మనకు రూపకం అయితే చేశారు. కాబట్టి ఇదే అలంకారం అవుతుంది, రూపక అలంకారం అవుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, శార్దూల వృత్తానికి సంబంధించి సరి అయిన వాక్యాలను రాయండి అని ఇచ్చారండి. సరి అయినది వచ్చేసి దీనికి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 వచ్చేసి సరి అయింది శార్దూల పద్యానికి. పద్యం మొత్తంలో 8 తగనాలైతే ఉంటాయి. పదానికి 6 త్రక్షర గణాలైతే ఉంటాయి. పాదానికి ఒక్కొక్క పాదానికి 6 త్రక్షర గణాలైతే ఉంటాయండి. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నిఖిల జగంబుల నిక్షేపము చేసి ప్రళయ నీరది నడుమన్ రక్షక వటపత్రముపై దక్షిత పవలించునట్టి ధన్యుడు కృష్ణ అనేసి ఇచ్చారండి.
సో ఇక్కడ వటపత్రము అనగానేమి అనేసి ఇచ్చారు. సో వటపత్రము అనేసి మనకు దేన్ని పిలుస్తారండి? మర్రి ఆకును పిలుస్తారు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, కాదు సుమి దుస్సంగతి పోదు సుమి కీర్తికాంత పొందిన పిదపన్ వాదు సుమి ఎప్పిచ్చుట లేదు సుమి సతుల వలపు లేశము సుమతి. పై పద్యంలో కలహానికి కారణమయ్యేది ఏది అనేసి ఇచ్చారండి. కలహానికి కారణమయ్యేది ఏంటిదండి? అప్పు నిచ్చుట. ఇక్కడ మనం ఇచ్చారు కదా, అప్పు నిచ్చుట. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవ నీ ప్రయత్నం మానవ అనేది ఏ అలంకారము అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు మానవ అనేసి వచ్చింది. సో ఇక్కడ మనం వాడినటువంటి మానవ అంటే మనిషి అని వస్తుంది అర్థము. ఇక్కడ మానవ అంటే నువ్వు అంటే దాన్ని మార్చుకోవా అంటే మానేయవా దాన్ని అన్నట్లు వస్తుంది. సో ఇక్కడ మానవాకి మనకు అర్థభేదం అయితే ఉందండి. సో కాబట్టి మనకు ఏమవుతుందండి? ఇది అలంకారము యమకాలంకారం అవుతుంది. అర్థభేదంతో హల్లుల జంట దూరంగా వస్తే మనకు ఏ అలంకారం అవుతుందండి? యమక అలంకారము అవుతుంది. లాటానుప్రాస అలంకారం అంటే తాత్పర్య భేదంతో అంటే అర్థభేదం లేకుండా హల్లుల జంట పక్కనే వస్తే మనకు లాటానుప్రాసం అంటారు. చేకానుప్రాసం అంటే అర్థభేదంతో కూడిన హల్లుల జంట పక్కనే వస్తే మనకు చేకానుప్రాస అలంకారం వస్తుందండి. శ్లేష అలంకారం అంటే అనేక అర్థాలు కలిగి ఉంటే మనకు శ్లేష అలంకారం అవుతుంది. కానీ ఇక్కడ ఉండేది మనకు ఏంటిదండి? ఇక్కడ ఇచ్చినటువంటివి 2 పదాలు ఒకటే అయినప్పటికీ అర్థభేదంతో హల్లుల జంట దూరంగా వస్తే అది మనకు యమక అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉదకము పదానికి పర్యాయ పదాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఉదకము అంటే సలీలము, జలము, నీరు ఇవన్నీ వస్తాయండి. సలీలము, జలము, నీరు. నెక్స్ట్ క్వశ్చను, పరోపకారం ఇతివృత్తంగా గల పాఠం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠం అండి? తీర్పు. పరోపకారం ఇతివృత్తంగా గల పాఠం వచ్చేసి తీర్పు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, మనుషుల గుంపు ఆర్ ఏనుగు పదాలు నానా అర్థాలుగా గల పదం ఏది అనేసి ఇచ్చారండి. మనుషుల గుంపు, ఏనుగు పదాలు నానా అర్థాలుగా గల పదం వచ్చేసి మనకు ఏమవుతుందండి? సమాజము అండి. సమాజము అంటే మనుషుల గుంపు లేదా ఏనుగు అనేసి కూడా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తోయజము అండి. తోయజము పదానికి వ్యుత్పత్తి అర్థం అడిగారు. తోయజము అంటే ఏంటండి? నీటి యందు పుట్టినది. పద్మం అండి. తోయజము అంటే నీటి యందు పుట్టినది. నెక్స్ట్ క్వశ్చను, దృష్టి ఈ పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారండి. దృష్టి అంటే దిష్టి అండి. దృష్టికి వికృతి వచ్చేసి దిష్టి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, పెడచెవిన పెట్టు జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. పెడచెవిన పెట్టడం అంటే చెప్పినటువంటి విషయాన్ని వినకుండా నిర్లక్ష్యం చేయటం అనే అర్థంలో వస్తుందండి. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఏది వస్తుందండి? చెప్పిన విషయాన్ని గ్రహించడం కాదు, అర్థం చేసుకోవడం కాదు, నిర్లక్ష్యం చేయడం అండి. ఆప్షన్ 3. పెడచెవిన పెట్టు అంటే చెప్పిన విషయాన్ని నిర్లక్ష్యం చేయటం అనేటటువంటి దాంట్లో మనము ఈ జాతీయాన్ని వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అంగట్లో అరువు తల మీద బరువు అనేది ఒక ఏంటిది అని అడిగారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో సామెత, కళారూపం, జాతీయం, పొడుపు కథ అనేసి ఇచ్చారు. సో ఇది మనకేమవుతుందండి? సామెత అండి. అంగట్లో అరువు తల మీద బరువు అనేది ఒక సామెత. నెక్స్ట్ క్వశ్చను, సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఉద్దేశంగా గల పాఠం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠం అండి? ధన్యుడు పాఠ్యభాగం అండి. సజ్జన సాంగత్యము ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఉద్దేశం గల పాఠ్యభాగం ఏంటిది? ధన్యుడు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సరబసోత్సాహం పదంలోని సంధి ఏది అనేసి ఇచ్చారండి.
సరబస ప్లస్ ఉత్సాహం సరబసోత్సాహము. సో ఇది మనకు గుణసంధి అవుతుందండి. సరబస ప్లస్ ఉత్సాహము వచ్చేసి మనకేమవుతుందండి, సరబోత్సాహము అవుతుంది, గుణసంధి. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, వలెనన్ కంటెంట్ పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు అనేసి వచ్చారండి. సో ఇక్కడ ద్వితీయ విభక్తి అనేసి వచ్చారు. ద్వితీయ విభక్తికి మనకి ఏమొస్తాయండి, నిన్, నున్, లన్, గూర్చి గురించి ద్వితీయ విభక్తి కింద వస్తాయి. తృతీయ విభక్తి అంటే చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి అవుతుందండి. నెక్స్ట్ షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి అంటే మనకి ఏమొస్తుందండి, కిన్, కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. పంచమీ విభక్తి అంటే వలెనన్ కంటెంట్ పట్టి. పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏంటండి, వలెనన్ కంటెంట్ పట్టి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ అవుతుందండి. మనకు ప్రథమ విభక్తికి ఏమొస్తుందండి, డూమువులు వస్తాయి. ద్వితీయ విభక్తి అయితే నిన్, నున్, లన్, గూర్చి గురించి. తృతీయ విభక్తి అంటే చేతన్, చేన్, తోడన్, తోనండి. నెక్స్ట్ చతుర్థి విభక్తి అంటే కొరకున్కాయ్. పంచమీ విభక్తి అంటే వలెనన్ కంటెంట్ పట్టి. నెక్స్ట్ షష్ఠీ విభక్తి అంటే కిన్, కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి విభక్తి అంటే అందున్, నన్ వస్తుందండి. సంబోధన ప్రథమ విభక్తికి అయితే ఓ, ఓయి, ఓరి, ఓసి ఇలాంటి విభక్తులు మనకు వస్తాయండి. నెక్స్ట్ శీతోష్ణము అనే పదము ఈ సమాసానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. శీతోష్ణము అంటే శీతము, ఉష్ణము, శీతోష్ణము అవుతుంది మనకు. ఇక్కడ శీతము అలాగే ఉష్ణము ఈ రెండు కూడా మనకేమవుతాయండి, ఈ రెండు కూడా విశేషణాలే. కాబట్టి మనకి ఇదే సమాసం కింద వస్తుంది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం కింద వస్తుందండి. సో ఈ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఉభయ పదాలు అంటాము. ఈ రెండు కూడా మనకు విశేషణాలకు సంబంధించినవే అండి. శీతము, ఉష్ణము ఈ రెండు కూడా విశేషణాలకు సంబంధించినవే కాబట్టి ఏమవుతుంది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆయతి పదానికి అర్థం అడిగారు. ఆయతి అంటే ఏంటంటే అర్థము, ప్రభావము. ఆయతి అంటే ప్రభావము అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఇదంతా చూస్తూ నిలబడిపోయాను. నేను ఈ వాక్యంలో చూస్తూ అనేసి ఇచ్చారండి. దీంట్లో మనకి ఏ విభక్తి ప్రత్యయం కనిపిస్తుందండి, తూ అనేటటువంటి ప్రత్యయం కనిపిస్తుందండి. చూస్తూ తూ అనేటటువంటి ప్రత్యయం ఉన్నట్లయితే ఇది మనకు వచ్చేసి ఏమవుతుందండి, దీనికి కరెక్ట్ ఆన్సరు షర్థార్థకం అవుతుంది. టూ అనేసి వస్తున్నట్లయితే షర్థార్థకం అవుతుందండి. చేతార్థకం అయితే మనకు తే అనేటటువంటిది వస్తుంది. క్వార్థకం అయితే ఈ వస్తుందండి. క్వార్థకం అయితే ఈ అనేది మనకు ప్రత్యయం అంటే లాస్ట్లో. చూసి అంటే సి, ఇక్కడ ఈ అనేది వస్తుంది కదా, సో ఈ అనేది వస్తే క్వార్థకం వస్తుందండి. చూస్తే అంటే మనకేమొస్తుంది, తే వస్తుంది. తే వస్తే ఏమవుతుంది, అది ఛేదార్థకం అవుతుంది. చూస్తూ తూ అనేది ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, షర్థార్థకం అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే మనకు క్వార్థకం అంటే ఏంటండి, భూతకాలిక అసమాపక్రియ. భూతకాలిక అసమాపక్రియ అండి అంటే మనకు జరిగిపోయినటువంటిది. ఛేదార్థకము అంటే భవిష్యత్ కాలం అండి. ఛేదార్థకం అంటే భవిష్యత్ కాల అసమాపక్రియను ఛేదార్థకం అంటాము. షర్థార్థకం అంటే వర్తమాన కాలం అండి. వర్తమాన కాల ఇలా కూడా మనల్ని క్వశ్చన్ అడగచ్చు. వర్తమానకాలిక అసమాపక్రియను ఏమంటామో షర్థార్థకం అంటాము. క్వశ్చన్ మనకు సెంటెన్స్ ఇచ్చేనా అడగచ్చు, లేకపోతే ఇలా మనకు ఒక పదాన్ని ఇస్తూ ఏంటిదని అడగచ్చు, లేకపోతే ఇలా అయినా కూడా అడగచ్చండి. భూతకాలిక అసమాపక్రియను ఏమంటాము అనేసి ఇవ్వచ్చు. భూతకాలిక అసమాపక్రియను ఏమంటాము, క్వార్థకం అంటామండి. భవిష్యత్ కాలిక అసమాపక్రియను ఏమంటాము, ఛేదార్థకం అంటాము. వర్తమాన కాలిక అసమాపక్రియను ఏమంటాము, షర్థార్థకం అంటాము. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్కసారి మనకు క్వార్థకం అయితే ఏ విభక్తి అంటే ఏ ప్రత్యయం వస్తుందని అడుగుతారు. క్వార్థకం అయితే ఈ అనేటటువంటి ప్రత్యయం ఉంటుందండి. చేతార్థకము అంటే మనకేమొస్తుందండి, తే అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. షర్థార్థకం అయితే తూ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఇలా కూడా అడగచ్చు మనల్ని. సో ఇలా అన్ని రకాలుగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మారుస్తే ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఏమవుతుందండి, సాందీప కృష్ణులు గురు శిష్యులు అనేసి ఇచ్చారు. సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు అనేసి ఇచ్చాడు కదా. దీన్ని సంయుక్త వాక్యంగా ఎలా మారుస్తామండి, సాందీప కృష్ణులు గురు శిష్యులు అంటే ఇక్కడ సాందీపు వచ్చేసి గురువుకు సంబంధించి, శ్రీకృష్ణులు వచ్చేసి శిష్యులకు సంబంధించినట్టు మనకు అర్థం వస్తుందండి. కాబట్టి మనకి ఇది సరిపోతుందన్నమాట. ఇక్కడ శిష్య గురువు అనేసి ఇచ్చారు, అప్పుడు సాందీపుడు శిష్యుడు అయిపోతాడు కదా. సో కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఇది ఇచ్చినట్టే ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సాందీప శ్రీకృష్ణులు గురు శిష్యులు. నెక్స్ట్ క్వశ్చను, సుగ్రీవ విజయము అనేది ఏంటి అనేసి అడిగారండి. తొలి నవలనా, లేకపోతే తొలి నాటకమా, తొలి ప్రబంధమా, లేకపోతే తొలి యక్షగానమా అనేసి ఇచ్చారు. సో ఏమవుతుందండి, సుగ్రీవ విజయం అనేది తొలి యక్షగానం అండి. ఆప్షన్ 4 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తి జీవితంలో సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. కళాత్మకంగా చిత్రించే ప్రక్రియ వచ్చేసి మనకు ఏమవుతుందండి, కథానిక అవుతుంది. కథానిక ఒక వ్యక్తి జీవితంలో సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తే కథానిక అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కళాత్మకము కథానిక అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, తీర్పు పాఠ్యాంశము ఈ గ్రంథం నుంచి స్వీకరించడమైనది అనేసి ఇచ్చారండి. తీర్పు పాఠ్యాంశం వచ్చేసి మనకు ఏ గ్రంథం నుంచి తీసుకున్నారండి, కరుణశ్రీ అనేటటువంటి గ్రంథం నుంచి తీసుకున్నారు. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, శార్దూల పద్యానికి సంబంధించని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో శార్దూల పద్యంలో మనకు 13వ అక్షరానికి యతి అనేది చెల్లుతుంది, కరెక్టే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసయతి వేయవచ్చు అనేసి ఇచ్చారండి, ప్రాసయతి వేయలేము. సో ఆప్షన్ వచ్చేసి సంబంధించనిది వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. సంబంధించనిది ఆప్షన్ 2. మనకు శార్దూల పద్యంలో చూసుకుంటే యతి స్థానం వచ్చేసి 13వ అక్షరానికి చెందుతుందండి. దీంట్లో మొత్తం 19 అక్షరాలు ఉంటాయి, ప్రాస నియమం ఉంటుంది. అలాగే శార్దూలంలో మనకు మసజస తతగా అనేటటువంటి గణాలు ఉంటాయి. ఇవి శార్దూల పద్యానికి సంబంధించి. సో ప్రాస యతి వెయ్యలేమండి. సో వెయ్యొచ్చు అనేసి ఇచ్చారు కాబట్టి శార్దూల పద్యానికి సంబంధించనిది. నెక్స్ట్ క్వశ్చను, నాన్నకు రాయని ఉత్తరము కథా సంపుటి వీరి రచన అనేసి ఇచ్చారు. సో ఎవరి రచన అండి ఇది, పింగళి బాలాదేవి అండి. పింగళి బాలాదేవి యొక్క రచన నాన్నకు రాయని ఉత్తరం. నెక్స్ట్ క్వశ్చను, సంధి జరిగే 2 పదాలలో పరపదములోని మొదటి అచ్చును ఇలా అంటారు అనేసి ఇచ్చారు. పరపదములోని మొదటి అచ్చును ఏమంటారండి, పరస్వరం అంటారండి. పరపదంలోని మొదటి అచ్చును పరస్వరము అంటాము. అలాగే రెండో పదంలోని మొదటి అచ్చును ఏమంటామండి, పూర్వస్వరము అనేసి చెప్తాము. ఇక్కడ మనల్ని ఏమడిగారు, సంధి జరిగే 2 పదాలలో పరపదములోని మొదటి అచ్చు అండి. పరపదంలోని మొదటి అచ్చును ఏమంటాము, పరస్వరము అనేసి చెప్తాము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, నాకు తెలుసు అని వృద్ధుడు అన్నాడు. ఈ వాక్యానికి పరోక్ష కథనం అనేసి ఇచ్చారండి. సో మనకు పరోక్ష కథనం అంటే ఏమీ లేదండి. పరోక్ష కథనం వచ్చేసి మనకు నాకు అనేది మనకు ఎలా మారుతుందండి, దీంట్లో నాకు అనేది తనకు లాగా మారుతుంది. కాబట్టి తనకు తెలుసునని వృద్ధుడు అన్నాడు అనేది పరోక్ష కథనం అండి. నాకు తెలుసు అంటే మనకు ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనంలో నాకు అనేది ఎలా మారుతుందండి, తనకు లాగా మారుతుంది. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ది, ఈ మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మహారాజు అంటే మహారాజే అండి, పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడే. ఇక్కడ ఏంది, జస్ట్ అతని యొక్క చేసే పనులను చూడడము, వాటిని బట్టి పరమేశ్వరుడే అని పోల్చాడే తప్ప అతను
మహారాజం పరమేశ్వరుడు అవడనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఏం చెప్తున్నారండి, ఇక్కడ అభేదం చెప్తున్నారనమాట. మహారాజుకు పరమేశ్వరుడికి అభేదం చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది ఏమవుతుంది, మనకు రూపకాలంకారం అవుతుందండి. ఆప్షన్ 4. స్వభావోక్తి అంటే అతని స్వభావాలను చెప్తే, అంటే ఆ మహారాజు మంచి గుణవంతుడు, మంచి పరిపాలకుడు అట్లా చెప్తే అతని స్వభావం కాబట్టి అది స్వభావోక్తి అవుతుంది. వృత్పేక్ష అలంకారం అంటే ఆ మహారాజు ఇంకా ఊహించి అతనికి ఎక్కువ చేసి చెప్పినట్లయితే అది మనకు వృత్ప్రేక్ష అలంకారం అవుతుందండి. ఉపమా అలంకారం అంటే పోల్చి చెప్పినట్లయితే మనకు ఉపమా అలంకారం అవుతుంది. ఇక్కడ రూపకం అంటే ఆ రూపం మహారాజు పరమేశ్వరుడు లాగా కనిపించడం అట్లా గుర్తుపెట్టుకోండి. అభేదం చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్, నీవు పరీక్ష బాగా రాయి. ఈ వాక్యంలో నీవు అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. మనకు నీవు అనేది దేంట్లో వస్తుందండి, మధ్యమ పురుషలో వస్తుంది. నీవు అనేది మనకు ఏకవచనమే కాబట్టి ఏమవుతుందండి, ఇది మధ్యమ పురుష ఏకవచనం కిందికి వస్తుంది. సో ఇక్కడ మధ్యమ పురుషలో చూసుకున్నట్లయితే మనకు ఏమొస్తుందండి, ఏకవచనం కింద నీవు వస్తుందండి. బహువచనం అడిగారనుకోండి మీరు అనేది వస్తుంది. నెక్స్ట్, ఉత్తమ పురుష ఏకవచనం అడిగారు. ఉత్తమ పురుషలో మనకు ఏమేమి వస్తాయండి, ఉత్తమ పురుషలో చూసుకున్నట్లయితే నేను, ఉత్తమ పురుష ఏకవచనం అయితే నేను అవుతుంది, బహువచనం అయితే మేము అవుతుందండి. ప్రథమ పురుష బహువచనం, ప్రథమ పురుషలో వాడు, ఆమె, అది, అవి మనకు ప్రథమ పురుష కిందికి వస్తాయండి. ప్రథమ పురుషలో ఏముంటాయి, వాడు, ఆమె, అది అనేటివి వస్తాయి. ఇక్కడ ఉత్తమ పురుషలో ఏమొస్తాయండి, నేను అనేది ఉత్తమ పురుష ఏకవచనం వస్తుంది. మేము అనేది ఏమవుతుందండి, ఉత్తమ పురుష బహువచనం కింద వస్తుంది. ఇక్కడ మనకు మధ్యమ పురుష ఏకవచనం అంటే మధ్యమ పురుషలో ఏమొస్తుంది, నీవు అనేది వస్తుందండి ఏకవచనము, బహువచనం అయితే మీరు అనేది వస్తుంది. ఇక్కడ నీవు అనేది మనకు దేనికి సంబంధించింది, మధ్యమ పురుష ఏకవచనం కిందికి. నెక్స్ట్ క్వశ్చను, నన్నయ్య వీరి ఆస్థాన కవి అనేసి ఇచ్చారు. నన్నయ్య వచ్చేసి మనకు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అండి. నెక్స్ట్ క్వశ్చను, చిత్రం గురించి వివరించు అనేది ఏంటిది అనేసి వచ్చారు. సో చిత్రం గురించి వివరించు అనేది మనకు విద్యార్థక వాక్యం అవుతుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. శూరుడు పదానికి ఉత్పత్తి అర్థం అడుగుతున్నారు. శూరుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడండి. శౌర్యమును ప్రదర్శించేవాడు శూరుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సత్యం శంకరమంచి గారికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి అడిగారండి. సో సరికానిది వచ్చేసి మనకు హరిహర మహాదేవ వీరి గేయ సంపుటి అనేది సరికాదు. సో సత్యం శంకరమంచి గారి గురించి చూసుకున్నట్లయితే ఎడారిలో కలవపూలు వచ్చేసి వీరి యొక్క నవల. నెక్స్ట్ సత్యం శంకరమంచి గారు వచ్చేసి వీరు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే అందుకున్నారు. నెక్స్ట్ కార్తీక దీపాలు వచ్చేసి వీరి కథా సంపుటం అండి. సత్యం శంకరమంచి గారి కథా సంపుటం ఏది, కార్తీక దీపాలండి. నవల వచ్చేసి ఎడారిలో కలవపూలు. సో ఇక్కడ మనకు కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రాతిని ఈ పదంలోని ఉప విభక్తి ఏది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఉప విభక్తి వచ్చేసి తి అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని కీడు చేయరాదు. పై పద్యాలలో గసడద వాదేశ సంధి పదం ఏది అనేసి ఇచ్చారండి. గసడద వాదేశ సంధిలో చూసుకున్నట్లయితే మనకు ఏమవుతుందండి, కీడు చేయరాదు. ఈడ కీడు ప్లస్ చేయరాదు. సో ఏమవుతుంది, కీడు చేయరాదు. చాకి మనకు ఏమొస్తుందండి, సా అనేది వస్తుంది. గసడద వాదేశ సంధి ప్రకారము మనకు సూత్రంలో మనకి ఏమొస్తుందండి, చాకు సా అనేటటువంటిది ఇక్కడ వస్తుంది కాబట్టి అక్షరము. కాబట్టి 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, గసడద వాదేశ సంధి అవుతుంది. కీడు ప్లస్ చేయరాదు, కీడు చేయరాదు. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి.
సో ఇక్కడ మనకు ఓ ఔ ఔ అనేసి ఇచ్చారు. టాటా డాడా నాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో చూద్దాము. ఓ ఓ ఔ ఇవి వచ్చేసి మనకు కంఠోశ్చాలు అవుతాయి. ఇవేమవుతాయండి? కంఠోశ్చాలు అవుతాయి. నెక్స్ట్ టాటా డాడా నాలు వచ్చేసి మనకు మూర్ధన్యాలు అవుతాయి. నెక్స్ట్ ఏ ఏ ఐ ఇవి చూసుకున్నట్లయితే కంఠ తాళవ్యాలండి. నెక్స్ట్ తాత దాధ నా ఇవి వచ్చేసి దంత్యాలు అవుతాయి. సో మనకు కంఠోష్టాలు అంటే ఏంటండి? ఓ ఓ ఔ వచ్చేసి కంఠోష్టములు. వీటికి సంబంధించి గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుందండి. టాటా ఢానాలు వచ్చేసి మనకేమవుతుంది? మూర్ధన్యాలు. నెక్స్ట్ ఏ ఏ ఐ వచ్చేసి కంఠ తాళవ్యాలు అవుతాయి. నెక్స్ట్ థా థ దా ధ నా ఇవి వచ్చేసి దంత్యాలు అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మర్యాద చేద్దాం, మేమే మేకపిల్ల, గోపాల్ తెలివి, రాజు కవి గురించి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ది మర్యాద చేద్దామండి. మర్యాద చేద్దాం అనేటటువంటి లెసన్ దేనికి సంబంధించిందండి? హాస్యానికి సంబంధించింది. నెక్స్ట్ మేమే మేకపిల్ల వచ్చేసి మనకు దేని గురించి తెలియజేస్తుందండి? ఇది వచ్చేసి పరస్పర సహకారం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ గోపాల్ తెలివి అనేది మనకు సమయస్ఫూర్తికి సంబంధించింది. రాజు కవి వచ్చేసి సామాజిక అంశానికి సంబంధించింది. ఇవి ఇతివృత్తాలండి, పాఠాలు వాటికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో సరికానిది అడిగారండి. సో సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది సరికాదండి. సో 2012లో పాకుడు రాళ్ళు నవలకు రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం అయితే అందింది. సో ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ 1988లో విశ్వంబరకు సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. ఈ రెండు కరెక్టే. కరెక్ట్ కానిది వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి ధర్మాన్ని రక్షించడం కోసము ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ పాఠానికి సంబంధించిందండి? బాలచంద్రుని ప్రతిజ్ఞ. సో బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటటువంటి లెసన్ యొక్క ఉద్దేశం వచ్చేసి మనకు ధర్మాన్ని రక్షించడం కోసము ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక అసంబద్ధమైనటువంటి పద్య పాదాన్ని ఇచ్చి మిగతా 3 పాదాలను పూరించమనడం అనేది అనేసి ఇచ్చారండి. సో దీన్ని మనం ఏమంటామండి? సమస్య అంటాము. సమస్య అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను మేము అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. సో మేము అనేది మనము దేని కింద ఉపయోగిస్తామండి? ఉత్తమ పురుష కింద సంబోధించడం జరుగుతుంది. ఉత్తమ పురుషులో మనకు నేను, మేము అనేటటువంటివి మనకు వస్తాయి. సో ఇక్కడ నేను అంటే సింగిల్ అండి. సింగిల్ కాబట్టి ఏమవుతుంది? ఏకవచన నామవాచకం అవుతుంది. ఇక్కడ మేము అనేసి ఇచ్చారు. మేము అనేది ఏంటిది? బహువచనం. సో కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి? ఉత్తమ పురుష బహువచన సర్వనామం అవుతుంది. మేము అనేది సర్వనామమే కదా. సో కాబట్టి ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. మేము అనేది ఉత్తమ పురుష బహువచన సర్వనామము. నెక్స్ట్ తుల్యము ఈ పదానికి అర్థము అనేసి ఇచ్చారండి. సో తుల్యము అంటే మనకు అర్థం ఏంటండి? సమానము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ క్షమ నానా అర్థాలు అడుగుతున్నారు. క్షమ అంటే మనకు నానా అర్థాలు ఏమవుతాయండి? ఓర్పు, భూమి, ఇవి నానా అర్థాల కింద చెప్పచ్చు. నెక్స్ట్ ఏలమి అండి. ఏలమి అంటే సంతోషము, ముదము అండి. ఏలమి అంటే మనకు సంతోషము, ముదము పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చను ప్రయోజనము శూన్యము అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సో
మనకు కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏదవుతుందండి? అరణ్య రోధన. అరణ్య రోధన అంటే ప్రయోజనము శూన్యం అండి. అరణ్య రోధన అనేటటువంటి జాతీయాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? ఏదైనా చేసినప్పుడు దాంట్లో ప్రయోజనం శూన్యమైనప్పుడు మనము ఈ పదాన్ని అయితే వాడతాము. నెక్స్ట్ జతపరచండి అనేసి ఇచ్చారండి. క్వార్థకము, ఛేదార్థకము, షర్థార్థకము, వ్యతిరేకార్థకము గురించి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కార్ధకం అంటే వెళ్ళి అండి. క్వార్థకానికి ఏమొస్తుంది? వెళ్ళి, ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ ఛేదార్థకం అండి. ఛేదార్థకం చూసుకున్నట్లయితే మనకు ఏమొస్తుందండి? వెళ్తే. ఛేదార్థకానికి తే అనేటటువంటి విభక్తి ప్రత్యయం వస్తుందండి. నెక్స్ట్ షర్థార్థకము వెళ్తూ. తూ అనేటటువంటిది దేంట్లో వస్తుందండి? షర్థార్థకంలో వస్తుంది. వ్యతిరేకార్థకం అంటే వెళ్ళక. సో ఇది మనకు వీటికి సంబంధించిందండి. వ్యతిరేకార్థకం అంటే వెళ్ళక, షర్థార్థకం అంటే వెళ్తూ, తూ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఛేదార్థకం వెళ్తే, తే అనేటటువంటి ప్రత్యయం వస్తుందండి. క్వార్థకం అంటే వెళ్ళి, ఈ అనేటటువంటి ప్రత్యయం మనకు వస్తుంది. సో ఇవి మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడ వాసము చేయుచున్నది అనేసి ఇచ్చాడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? బట్టి. బట్టి అనేది మనకు ఏ విభక్తి ప్రత్యయం కింద వస్తుందండి? పంచమీ విభక్తి కింద వస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, హరింపబడినది అనే ఉత్పత్తి అర్థం గల పదం ఏది అనేసి ఇచ్చారండి. హరింపబడినది ఏదండి? హృదయము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మొలక పదానికి ప్రకృతి అడిగారండి. సో మూలిక. మూలిక అనేది మనకు మొలక పదానికి ప్రకృతి అడిగారు. సో ఇది మనకు వికృతి అండి. మూలిక అనేది ప్రకృతి అవుతుంది, మొలక అనేది వికృతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్మని వాక్యం గురించి సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. బడు, బడి అనే క్రియలు అనుసరించి ప్రయోగించబడతాయి అనేసి ఇచ్చారు. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుందనేసి ఇచ్చారు. కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుందనేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఓన్లీ కర్మని వాక్యంలో 2 ఉంటాయండి. సో అవి ఏంటివి అంటే మనకు కర్త వచ్చేసి దీంట్లో తృతీయ విభక్తిలో ఉంటుందండి. కర్మ వచ్చేసి ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త ఏ విభక్తిలో ఉంటుంది? తృతీయ విభక్తిలో ఉంటుంది. దీంట్లో మనకు బడు, బడి అనేటటువంటి క్రియలను అనుసరించి ప్రయోగించబడతాయి. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీంట్లో కర్మ కూడా ఉంటుంది. కర్మలో ప్రథమ విభక్తి ఉంటుందండి. కర్మలో ప్రథమ విభక్తి ఉంటుంది. ఇక్కడ కర్త అనేసి ఇచ్చాడు కాబట్టి తప్పనమాట. కర్త తృతీయ విభక్తిలో ఉంటుందండి. కర్మ వచ్చేసి ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మని వాక్యం గురించిన సత్యాలు వచ్చేసి మనకు 3 గుర్తుపెట్టుకోవాలండి. కర్మని వాక్యంలో కర్త వచ్చేసి ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ వచ్చేసి ద్వితీయ విభక్తిలో ఉంటుంది. దీంట్లో బడు అలాగే బడి అనేటటువంటి ప్రత్యయాలు, క్రియకు ప్రత్యయాలు అనుసరించి ప్రయోగించబడతాయండి. ఈ 3 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి కర్మని వాక్యం అడిగితే. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మదర్శి విగ్రహవాక్యం అడిగారండి. సూక్ష్మదర్శి విగ్రహవాక్యం చూసుకున్నట్లయితే సూక్ష్మమును దర్శించువాడండి. సూక్ష్మమును దర్శించువాడు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, మూర్తి భవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ. ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారండి. సో లాగా, వలే ఇవన్నీ మనం ఏ అలంకారాల్లో ఉంటాయండి? ఉపమా అలంకారంలో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అలంకారం ఏమవుతుంది? ఉపమా అలంకారం అవుతుంది. సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సరి అయినది గంగేయుడు షష్ఠీ తత్పురుష సమాసం అండి. ఇది మనకు కరెక్ట్గా ఉంది, గంగేయుడు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. సరి అయినది
సిద్ధము అనేది మనకు సరి అయినది. ఎందుకంటే దాకు దావొస్తుంది అంటే ద్విత్వాక్షరమునకు ముందున్నది మనకేమవుతుందండి గురువు అవుతుంది. సో ఇక్కడ మనకు గురువు లఘువు లఘువు. సో సిద్ధము అనేది కరెక్ట్గా గణాలు గుర్తించింది కాబట్టి సిద్ధము వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. కప్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్. సో ఇది వయసు గల వాళ్ళని ఈ పేర్లతో పిలుస్తారు. సో ఏ వయసు వాళ్ళని ఎలా పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో కప్స్ అండి. కప్స్ అంటే 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల బాలులను కప్స్ అని అంటారు. నెక్స్ట్ గైడ్స్. గైడ్స్ అంటే 11 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలికలను గైడ్స్ అంటారు. రోవర్స్. రోవర్స్ అంటే 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు గల యువకులను రోవర్స్ అంటారు. సో రేంజర్స్. రేంజర్స్ అంటే 17 నుంచి 25 సంవత్సరాలు గల యువతులను వచ్చేసి రేంజర్స్ అంటారు. యువకులను వచ్చేసి రోవర్స్ అంటారండి. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ మీకు ఎల్లడల శుభం కలుగుగాక అనేసి ఇచ్చారు. సో ఈ వాక్యం ఏంటి అనేసి ఇచ్చారు. సో శుభం కలుగుగాక. సో ఇది మనకు ఆశీర్వాదక వాక్యం అవుతుందండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం ఈ మాటలు అనేసి అన్నారు. సో ఇది లెసన్కి సంబంధించి కంటెంట్లో ఎవరితో అన్నారు. సో ఎవరండి? ఫలితుడు రోమశుడితో అన్నటువంటి మాటలు. నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం అని ఎవరన్నారు? ఫలితుడు రోమశుడితో అన్నాడు. నెక్స్ట్ క్వశ్చను, మూత తెరిస్తే ముత్యాల పేరు ఈ పొడుపుకు విడిపేది అనేసి ఇచ్చారండి. మూత తెరిస్తే ముత్యాల పేరు ఏంటివండి? దంతాలండి. దంతాలు. నెక్స్ట్ క్వశ్చను, పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త వచ్చేసి నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. సో సరి అయినవి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బహుగ్రంథ పఠనం చేయడం వచ్చేసి భాషాభిరుచి అండి. ఇది సరి అయినదే. బహుగ్రంథ పఠనం చేయడాన్ని ఏమంటాము? భాషాభిరుచి అంటాం. నెక్స్ట్ కవులను కళాకారులను గౌరవించడం ఏమంటారు అంటే సముచిత మనోవైఖరి అంటారు. సముచిత మనోవైఖరి అంటే కవులను కళాకారులను గౌరవించటం. నెక్స్ట్ అసంపూర్ణ రచనలను పూరించడము, ఖాళీలను పూరించడము, లేకపోతే ఇచ్చినటువంటి పద్యాలను పూరించడము, అసంపూర్ణ రచనలను పూరించడము, ఇవన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయండి? సృజనాత్మకత శక్తి కిందికి వస్తాయి. నెక్స్ట్ పురాణాలు ఇతిహాసాలలోని విషయాలను గ్రహించడము భాషాంతరీకరణ అనేసి ఇచ్చారు. భాషాంతరీకరణ కాదండి. సో ఇది సరి అయినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ ఈ అండి. ఆప్షన్ 4. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఉదాహరణలను విద్యార్థులతో పరిశీలింపజేసి వాటిలో సహజంగా కనిపించే ధర్మాలని గ్రహింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేయించే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉదాహరణలను విద్యార్థులతో ఫస్ట్ పరిశీలింపజేసి వాటిలో సహజంగా కనిపించే ధర్మాలను గ్రహింపజేసిన తర్వాత సూత్ర నిర్మాణం చేయించే పద్ధతిని ఏమంటారండి? వైకరణ పద్ధతి అంటారు. ఏ పద్ధతి? వైకరణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరండి? ఇజ్లర్. చాలాసార్లు కూడా అడిగారండి ఈ క్వశ్చన్. ఇజ్లర్.
నెక్స్ట్ క్వశ్చను, విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానము అని గీజూభాయ్ భదేకా అభిప్రాయపడిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పద్ధతి అండి? మాంటిస్సోరీ పద్ధతి అండి. విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గీజూభాయ్ భడేకా అభిప్రాయపడిన పద్ధతి వచ్చేసి మాంటిస్సోరీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, నియోజనాల గురించి సత్యాలు అడుగుతున్నారండి. సో శిశు అభ్యాసానికి బోధన లక్ష్యానికి సంబంధించినవి, విద్యార్థి పరిపుష్టి పునర్బలనాన్ని కలిగించవు, విద్యార్థి స్వయం అధ్యయన విశ్లేషణకు వీలు కావు, విద్యార్థి భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి అనేసి వచ్చారు. సో నియోజనాల గురించి సత్యాలు చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 1. ఎందుకంటే ఈ నియోజనాలు అనేటి మనకు ఎలా ఉపయోగపడతాయండి? శిశు అభ్యాసనానికి బోధనా లక్ష్యానికి సంబంధించినవి. అలాగే విద్యార్థి భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి. అలాగే ఇవేంటంటే విద్యార్థి స్వయం అధ్యయనకు విశ్లేషణకు వీలవుతాయండి. కావు అనేసి వచ్చారు కాబట్టి ఇది సత్యం కాదు. నెక్స్ట్, ఈ నియోజనాలు విద్యార్థికి పరిపుష్టిని అందజేస్తాయి, అలాగే పునర్భరణాన్ని కూడా కలిగిస్తాయి అండి. సో ఇక్కడ కలిగించమనేసి ఇచ్చారు కాబట్టి ఈ 2 అసత్యాలు అవుతాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములు అవుతూ సహకార అభ్యాసనం చేసే విధంగా ఉండే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పద్ధతి అండి? చర్చా పద్ధతి అండి. చర్చా పద్ధతిలో మనకు విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములు అవుతూ సహకార అభ్యాసనం చేసే విధంగా ఉండే పద్ధతి ఏది? చర్చా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చను, 10 పుస్తకాలు చదివిన తర్వాత 11వ పుస్తకంగా పాఠ్యపుస్తకం ఉండాలి అన్నవారు ఎవరు? ఎవరు అంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ అండి. 10 పుస్తకాలు చదివిన తర్వాత 11వ పుస్తకంగా పాఠ్య పుస్తకము ఉండాలి అన్నవారు ఎవరు? ప్రొఫెసర్ కృష్ణకుమార్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.